ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జీకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే అండి, నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నన్ను ఒకరు అడిగారండి రీసెంట్గా, మేడం ఫ్రస్ట్రేషన్ చాలా పెరిగిపోతుంది మేడం, అసలు ఆ కోపము నా కంట్రోల్లో ఉండట్లేదు, వెళ్ళి ఎందుకు పిల్లల మీద అరుస్తున్నానో తెలియట్లా, ఎందుకు నా భార్య మీద అరుస్తున్నానో తెలియట్లా, కానీ వాళ్ళ మాటలు వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే కోపం వచ్చేసి తిట్టడం తప్ప నాకు ఇంకే చాయిస్ ఉండట్లేదు, అర్థమవుతుంది బట్ స్టిల్ కంట్రోల్ ఉండట్లేదు అన్న క్లయింట్స్ వచ్చారండి. నాకు ఒకటి అనిపించింది, ఏంటి అంటే అరే వీళ్ళొక్కరి విషయమే కాదు, ఇది చాలా మందికి మనం గైడ్ చేయాల్సిన విషయం అని, అందుకే మీ దాకా వచ్చాను. ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అంటే మన బాడీలో ఒక సిగ్నల్ మీకు పాస్ చేస్తోంది, ఏంటి, స్ట్రెస్ పెరిగిపోతోందిరా, నువ్వు బ్రేక్ తీసుకో అని. ప్లీజ్ టేక్ అ బ్రేక్. ఆ బ్రేక్స్ వల్ల ఏమవుతుందో, బ్రేక్ అంటే ఏదో హాలిడేకి వెళ్ళిపోయి 5 daysలో మళ్ళీ రిటర్న్ రాగానే నీ లైఫ్ సూపర్ అయిపోద్దని నేను అనట్లా. బ్రేక్ అంటే అలాంటి బ్రేక్ కాదు. బ్రేక్ మీన్స్ రెగ్యులర్ లైఫ్ ఉంటుంది కదా, రొటీన్గా అదే టైంకి లేవాలి, అదే టైంకి తినాలి, అలానే పడుకోవాలి, ఇలానే నేను చేయాలి అన్న రెగ్యులర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రేక్ చేయండి. ఆ బ్రేక్ చేసిన తర్వాత 1 day మీకోసం మీరు తీసుకొని మీకేం నచ్చుతుందో అది చేయాలి. అది వైఫ్ అవ్వనివ్వండి, హస్బెండ్ అవ్వనివ్వండి, లేకపోతే అన్మ్యారీడ్ ఎవరైనా సరే, ప్రొఫెషనల్స్ అవ్వనివ్వండి, హోమ్ మేకర్స్ అవ్వనివ్వండి, ఎవరైనా సరే, ఈవెన్ స్టూడెంట్స్, జస్ట్ ఆఫ్టర్ యువర్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్తో కలిపి ఇవి కాదు మీరు వెళ్ళాల్సింది. టేక్ అ బ్రేక్, గో ఫర్ డ్రైవ్స్ అండ్ మీకంటూ ఒక లోన్లీ టైం తీసుకొని గో దేర్ అండ్ హీల్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్. ఆ బ్రేక్ తీసుకోకపోతే ఏమవుతుందో చెప్పనా, మన స్లీప్ సైకిల్ సెట్ అవ్వక మన బాడీలో నెగటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎలా, మనం మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండడానికే కదా ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి, అరే నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉండాలి, నాకు కూడా ఇంత జాబ్ ఉండాలి, నాకు ఇంతమంది పిల్లలు ఉండాలి, నేను హ్యాపీగా ఇలా సెటిల్ అవ్వాలి, ప్రతి ఒక్కరం అలా అనుకునే కదా పెరుగుంటాం. స్కూల్స్ మనం చూసే డ్రీమ్స్, రియాలిటీలో నిజంగా మనకు వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, అత్తగారు కానీ, మాకు మంచి ఫ్యామిలీ దొరికినాక కూడా బికాజ్ అవర్ ప్యాటర్న్స్ ఆర్ ఆల్రెడీ ఇంటూ కంప్లైనింగ్ అండ్ బ్లేమింగ్. అంటే వాళ్ళు ఎంత మంచి చేసినా అందులో ఏదో ఒకటి, కానీ మీరు ఆ రోజు నన్ను అక్కడికి తీసుకెళ్ళలా, కానీ మీరు ఆ పర్టికులర్ రోజు నేను తప్ప వాళ్ళకి కాంప్లిమెంట్ ఇచ్చారు, నీకు నేను గడపడం వాళ్ళు కనబడ్డారు ఆ రోజు అని గడిచిపోయిన కాలం గురించి మనం మాట్లాడుతున్నాము. రెగ్యులర్గా అక్కడే ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి, లేదా ఫైట్స్ అవుతున్నాయి, లేకపోతే మనల్ని తిడుతున్నారు అని అంటే ఇక్కడ ఎవరు ఛార్జ్ తీసుకోవాలి? మనం కదా. ఎస్ ఆర్ నో? అంటే టేక్ అ బ్రేక్. ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, పక్కన వాళ్ళకి కొట్టేసేంత వచ్చేస్తుంది, లేదా అసలు ఏమైనా మ్యాష్ చేసేద్దాం, ఏదైనా ఇరిపేద్దాం, కొట్టేద్దాం అన్న లెవెల్ దాకా వెళ్ళొద్దు. అక్కడ దాకా వెళ్తున్నారంటే పీక్స్ ఆఫ్ స్ట్రెస్లో మీరు ఉన్నట్టు. మరి స్ట్రెస్ని ఎలా డీల్ చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ బ్రేక్ తీసుకున్నాక, ఆ బ్రేక్ పీరియడ్ 1 day అవ్వనివ్వండి, 2 days అవ్వనివ్వండి, బ్రేక్ తీసుకోండి. లాస్ ఆఫ్ పే అయితే మహా అయితే ఒక 1000 రూపీస్ నుంచి 3000 లాస్ అవుతారు. ఓకే సూపర్ అంటేనే 5000 లాస్ అవుతారు. అదే 5000 తీసుకెళ్ళి వేరే చోటు నుంచి మీరు ఎర్న్ చేసుకోగలరు. డోంట్ వరీ అబౌట్ మనీ. బట్ ఆ బ్రేక్ తీసుకున్నప్పుడు జస్ట్ గో. ఏది మీకు టార్చర్ ఎంత పెడుతుంది లోపల, ఇట్స్ నెవర్ అబౌట్ ద వరల్డ్. ఓకే, ఎప్పుడు కూడా వాళ్ళ వల్ల మనకు ప్రాబ్లం రాదు. మన లోపల ఆల్రెడీ ఆ ప్యాటర్న్ ఉంటుంది, ఆ ప్యాటర్న్ ఎవరో ఒకరు ట్రిగ్గర్ చేస్తారు. రైట్, అర్థం అవుతుందా? అంటే ఆల్రెడీ ఇప్పుడు చూడండి, సపోజ్ సోఫా పైన మా పిల్లలు ఏం చేస్తారంటే అది పీకేస్తారు బాగా, అది నీట్గా ఉండదు, ఒక సైడ్ నీట్ ఉంటుంది, ఒక సైడ్ సగం ఊడిపోయి ఉంటుంది. అది చూడంగానే నాకు ట్రిగ్గర్ అవుతుంది. ఇమ్మీడియట్గా నేనేం చేస్తాను, ఎవడ్రా ఇది చేసింది అని ఫ్రస్ట్రేషన్గా, యూ కెన్ సీ రైట్, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. ఐ విల్ బి లైక్, ఎవడు ఇది చేసింది? సిమిలర్, నేను చాలా స్మాల్ సిల్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే అక్కడ మనకు ట్రిగ్గర్ అవుతుంది, నీట్గా ఉండాలి అని ఆల్రెడీ నా మైండ్లో కండిషన్ అయిపోయింది. సోఫా అంటే ఇలా ఉండాలి, ఇలా నీట్గా ఉండాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి, లేకపోతే నేను ఎవడైతే స్పాయిల్ చేస్తాడో వాడిని ఇలా పెట్టి తిట్టాలి, వాడిని కరెక్ట్ చేయాలి, వాళ్ళు కరెక్ట్ చేసిన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అయ్యో, వాట్ కైండ్ ఆఫ్ కండిషన్స్ వి పుట్ కదా. అవునా, మీకు అర్థమవుతుంది? చాలా స్మాల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, బికాస్ దిస్ ఈజ్ అ పబ్లిక్ స్పేస్. రైట్, మీరు ప్రైవేట్ స్పేసెస్లో రూమ్స్ దాకా వస్తేని జూమ్లోని దేర్ వి విల్ డిస్కస్ ఇన్ డీప్. ఓకే, అసలు ఇన్స్పైరింగ్ ఎవరు, ఎక్స్పైరింగ్ ఎవరు, మనకు వాళ్ళ వల్ల ఎలా మన ఎనర్జీ డ్యామేజ్ అవుతుంది, దాన్ని మనం ఎలా బౌండరీస్లో సెట్ చేసుకోవాలి అన్నీ మాట్లాడతాను అక్కడ. రైట్, ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీ ఫ్రస్ట్రేషన్కి, మీ స్ట్రెస్కి కారణం అవుతున్న వాళ్ళు ఎవరు, లేదా ఆ సిచ్యువేషన్ ఏంటి అని ఒకసారి పేపర్ మీద రాసేయండి.
ఓకే. నిజంగా బ్రెయిన్ చెప్తున్నట్టుగా ఏవేవో మీ లైఫ్‌లో జరిగిపోలేదు. ఒకటో, రెండో జరుగుతాయి. బట్ ఆ 2 చుట్టూ మైండ్ ఎంత ఎనర్జీ స్పెండ్ చేస్తుందంటే బ్రెయిన్, అది మళ్ళీ జరగకుండా ఉండడానికి అక్కడే మిమ్మల్ని ఆపేస్తుంది. సో, మీరు అది రాయండి. పేపర్ పైన ఫస్ట్ సిట్యుయేషన్ రాసేసేయండి. ఓకే. ఈ సిట్యుయేషన్ వల్ల నాకింత స్ట్రెస్ వస్తోంది. రైట్. ఇప్పుడు సపోజ్ ఒక వైఫ్ ఉన్నారు. హస్బెండ్ ఫోన్ లాక్ చేసుకున్నాడు. అది మనకి వింటున్న వాళ్ళకి అది సిల్లీగా అనిపించొచ్చు. బట్ ఫర్ దట్ వైఫ్ దట్ ఈస్ సో హారిబుల్ టు హ్యాండిల్. అట్ ద సేమ్ టైమ్ హస్బెండ్‌కి వైఫ్ ఎప్పుడైతే లాక్ చేసుకుంది రీసెంట్‌గా తెలిసిందో, ట్రై చేస్తే ప్యాటర్న్ రాలేదో, ఆ డౌట్‌లో నుంచి స్ట్రెస్ చాలా క్రియేట్ చేసుకుంటారు. అంటే ఎవరైనా రీసెంట్‌గా వచ్చారా? ఇప్పుడు ఎందుకు లాక్ చేసింది? ఓహ్ మై గాడ్! యూ కాంట్ స్టాప్ ఆల్ దోస్ థాట్స్ రైట్? రైట్ ఆన్ అ పేపర్. అది రియల్‌గా ఉందా? మీ ఇంటెన్షన్సే అలా ఉన్నాయా? ఇది మీ లోపల ఆల్రెడీ డౌట్ ప్యాటర్న్స్ క్యారీ చేస్తున్నందుకు మీ బ్రెయినే అలా హాలోసినేషన్ క్రియేట్ చేస్తుందా? అలా అయిపోయింది, అదే నిజము అని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్స్. అది నిజమో కాదో, అజంప్షన్సా, రియాలిటీయా అని మీకు మీరు తెలుసుకోవాలంటే పేపర్ మీద రాసేసేయండి ఆ సిట్యుయేషన్. ఓకేనా? మీకు ఇంత స్ట్రెస్ పెరిగిపోతున్న సిట్యుయేషన్ రాయండి ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత. ఎందుకు జరిగింది అని ఎవరు పాస్ట్‌కెళ్ళి చేయలేం. జరిగిపోయింది. ఇప్పుడు ఏంటి? రైట్? హౌ ఇట్ హ్యాపెండ్ మ్యాన్. లీవ్ ఇట్. బట్ ఇప్పుడు ఏం చేయాలి? వాట్ కెన్ బి డన్ అన్న దాని మీద ఫోకస్ చేయండి. హ్యావ్ ఓపెన్ కాన్వర్జేషన్స్. అంటే అరే నేను ఇట్లా నాకు అనిపించింది, ఎంత బక్వాస్ అసలు, నేను నిన్ను డౌట్ చేయటం ఏంటి? అరే నేను ఎందుకు ఇంత చీప్‌గా ఆలోచించినా? బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. అది ఎమోషన్ లోపల ఉన్నంత వరకు మిమ్మల్ని మీరు యూ కాంట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ డియర్. సో జస్ట్ అది లెట్ ఇట్ పాస్ టు ద ఆపోజిట్ పర్సన్. అది ఎవరికైతే మీరు చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. బట్ ఇన్ అ బ్యూటిఫుల్ వేయా. కమ్యూనికేషన్‌లో అయితే మనం నిజంగా చెప్తున్నా, చాలా మంది క్లయింట్స్ నా దగ్గరకు వస్తారు కదా, దేర్ ఫస్ట్ కంప్లైంట్ ఈస్ ఐ కెన్ సీ దే ఆర్ కమ్యూనికేటింగ్ ఇన్ అ రాంగ్ వే. ఏవండి నాకు కోపం వస్తుంది, మీరు మార్నింగ్ పూట లెగిసి పిల్లల ఈ టైంలో నాకు హెల్ప్ చేయాలని మీకు తెలుసు కదా, నేను ఇంకెన్నిసార్లు చెప్పను అన్న విధానం ఎలా ఉంది? నీకెన్నిసార్లు చెప్పాలి కొడుకా, పొద్దున లెవ్వు అని? నీకేం అర్థమైతలేదా? సమాజైతలే, మా అమ్మకి చెప్పమంటావా? ఈ వొకాబులరీ ఎలా ఉంది? అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం అన్న దాని మీదనే మన రిలేషన్‌షిప్స్ డిపెండ్ అయి ఉన్నాయి. ఫ్రస్ట్రేషన్స్ ఎవరికి లేవండి. స్ట్రెస్ ఎవరికి లేదు. బట్ మీరు ఎలా డిఫైన్ చేసి పక్కన వాళ్ళకి చెప్తున్నారు, మీరు ఎలా ప్రాసెస్ చేస్తున్నారు అన్న దాని మీదనే కదా మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. రైట్? సో ఎందుకు జరిగింది అన్నది వదిలేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాట్ కెన్ బి డన్ టుగెదర్? మనం కలిపి ఎలా సాల్వ్ చేసుకుందాం అని స్టార్ట్ చేయండి. అది మీ పేరెంట్స్‌తోనా, మీ హస్బెండ్ లేకపోతే వైఫ్‌తోనా, పిల్లలతోనా, కమ్యూనికేటెడ్ ప్రాపర్లీ ప్లీజ్. రైట్? సో ఇలా మీరేమన్నా గానీ ఫ్రస్ట్రేషన్ వచ్చింది, వెంటనే నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నా మైండ్ ఏమో ఇక్కడ బతికి వేస్ట్ మేడం, చచ్చిపోవాలనిపిస్తుంది మేడం అంటే ప్లీజ్ టేక్ అ బ్రేక్. నేను నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ అరే వీడికి మెంటల్ వచ్చిందిరా, ఈమెకి మెంటల్ ఎక్కిందిరా, అందుకే మెంటల్ డాక్టర్ దగ్గరికి పోయారురా అన్నది ఈ సొసైటీలో ఒక మిత్ ఉంది. ఏంటి అంటే సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ లేదా లైఫ్ కోచెస్ దగ్గరికి వెళ్తే, కౌన్సిలింగ్ సెషన్స్‌కి వెళ్తే నాకు పిచ్చి ఉంది అని నేను నలుగురికి చెప్పుకోవాలి కాబట్టి ఇది సీక్రెట్ జాబ్ అని ఫీల్ అవ్వద్దు. ప్లీజ్. నలుగురు 4 నోళ్ళు 4 రకాలు మాట్లాడతాయి. లెట్ దెమ్ స్పీక్. నో. మనం ఏమైనా కంట్రోల్ చేయగలమా? ప్రపంచంలో నాకు నచ్చినట్టుగా అందరూ మాట్లాడాలని డు వి హావ్ ఎనీ చాయిస్? లెట్ దెమ్ స్పీక్ వాట్ ఎవర్ దే వాంట్ టు స్పీక్. బట్ యూ టేక్ ద చార్జ్. ఓకే? ఇలాంటి స్టేజ్‌లో ఉన్నారంటే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కాల్ టు దిస్ నంబర్. కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. వి ఆర్ అవైలబుల్ బాబా. మేము ఉన్నాక కూడా ఇంకా మీరు సఫర్ అవ్వద్దు. నేను చాలా రోజులు నాకు ఎవ్వరు లేక నేను సఫర్ అయ్యాను కాబట్టి ఇంతగనం పరిగెట్టుకుంటూ వచ్చి అరే ఇలా ఇంకెవ్వరు ఏడవద్దు, ఒక చిన్న మనిషితో మాట్లాడితే అయిపోయే దానికి అక్కడ దాకా మనం వెళ్ళకూడదు అని నేను రీసెర్చ్ చేశాక తెలిసినప్పుడు ఐ డోంట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ స్పీకింగ్ అండ్ టెల్లింగ్ పీపుల్ దట్ కనెక్ట్ టు మీ. Right? So see you in my sessions. Thank you so much. Namaste.